థ్యాంక్ యూ సార్. ఈ బిల్లుకు సంబంధించి ప్రధాన ఉద్దేశం ఫిల్పరేషన్కి సంబంధించింది. అందులో ప్రధానంగా రిలయన్స్ కంపెనీ వాళ్ళు 25 వరకు కూడా 25 జూన్ వరకు కూడా దీని ఛార్జీ కట్టకుండా వాళ్ళు తప్పించుకోవటం జరిగింది. దానిలో ఆ ఫిల్పరేజ్ని గవర్నమెంట్ కనిపెట్టింది, సంతోషం. అయితే ఇప్పటివరకు వాళ్ళు ఎగ్గొట్టినటువంటి ఆ డబ్బుల్ని తిరిగి రికవరీ చేస్తారా లేదా అనేది మంత్రి గారు చెప్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, అదానీ అంబానీలన్నీ కూడా వాళ్ళంతా లక్షల కోట్ల ఆదాయం సంపాదించమంటే ఇటువంటి ఎగవేతలు, ఇటువంటి దుర్మార్గ పనుల ద్వారానే. వారికి పెద్ద వాళ్ళ అండదండలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ప్రపంచ కుబేర్లు కావాలంటే అప్పుడు కుబేర్లు అయిపోతారు. సామాన్యుల్ని నిలబెట్టేవాడు లేడు, కాపాడేవాడు లేడు. సో అందువలన నేను ఇక రాజకీయ చర్చకి వెళ్ళను, కానీ దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వారు ఎంత ఎగ్గొట్టారు, రిలయన్స్ ఎంత ఎగ్గొట్టారు ఆ లెక్కలు కూడా తీసి దాన్ని వాళ్ళ నుంచి మళ్ళా పేనల్ ఛార్జెస్తో సైతం వసూలు చేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ జిఎస్టీ, పెట్రోల్, ఎక్సైజ్ దీనికి సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష, ఇది జిఎస్టీకి రాకముందు అంతా వ్యాట్ పేరుతోనే ఉండేది. ఆ వ్యాట్ని మన వాటా మనం తీసుకుని సెంట్రల్కి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, టోటల్గా ఒక ఎక్సైజ్, అదేవిధంగా అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ వీటిపైన మాత్రమే రాష్ట్రానికి అవకాశం ఉంది. వ్యాట్ దానిపైన మాత్రమే వేసే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఇది దీనికి సంబంధించి ఇక్కడ మనం ఒక బేసికల్గా ఒక అంశాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి నిధులు రాష్ట్రం చేతుల్లో లేవు, టోటల్గా కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. రాష్ట్రానికి మిగిలిన వనరులు ఈ 2 మాత్రమే, వ్యాట్కి సంబంధించినటువంటి ఎక్సైజ్, పెట్రోల్, డీజిల్. సహజంగానే ఇప్పుడు అందులో యుద్ధం కూడా వస్తూ ఉంది, యుద్ధ వాతావరణం వచ్చింది. పెట్రోలు, డీజిల్ దొరికే పరిస్థితి కూడా లేదు. ఈ పెట్రోల్, డీజిల్కి సంబంధించి దాన్ని ఒకటి ముందు జాగ్రత్తగా నిలబెట్టడం ఒకటి, రెండోది ధరలు పెరగకుండా కూడా చూడాల్సిన అవసరం ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా ముందస్తు ప్రణాళిక లేకపోతే చాలా సంక్షోభం కూడా వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ పెట్రోల్, డీజిల్కి సంబంధించి సహజంగా ప్రతి పేదవాడు కూడా దాంతో ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది ప్రతి పేదవాడి. అయితే ఇంకా లోతుకెడితే అక్కడి నుంచి ఎంత వస్తుంది, అక్కడ బ్యారెల్ ఎంత, ఉత్పత్తి అయిన దగ్గర ఎంత, ఇక్కడికి వచ్చేదానికి ఎంత వస్తుంది. అలా చూస్తే చాలా అందరు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ట్యాక్సులు వేసుకుంటూ వచ్చేసరికి అంతిమంగా పేదవాడి మీద ఆ భారం పడతా ఉంది. దానికి సంబంధించి సరే ఇప్పుడు నేనేం చెప్పకపోయినా సరే అది దృష్టిలో పెట్టుకుని సాధ్యమైన మేరకు పెట్రోల్, ఎక్సైజ్ డ్యూటీలు, ఛార్జెస్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల కొంచెం ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోకి వస్తుంది. అంటే దాని మూవ్మెంట్ పెరిగిద్ది, దానివల్ల మళ్ళీ వ్యాపారాలు ఇవి కూడా పెరుగుతాయి. కాబట్టి దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నాను. అందులో భాగంగా ఇప్పుడు మనం రైల్వే ఫ్యూయల్ ట్యాక్స్ నాకు తెలిసి 4% అక్కడ, మన ఆర్టీసీకి 27% ఉంది అధ్యక్ష. మన డీజిల్కి మనం ఇచ్చేది 27% ఉంది.
నేను మెంబర్ వైజ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ మే బి కరెక్టెడ్. సో వారు చెప్పాలి. రైల్వేకి అంత ఇస్తున్నారు, అతి తక్కువ. అలాగే జెట్ ఫ్యూయల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి, అది ఎయిర్వేస్కి సంబంధించి కూడా వాళ్ళకి 19.5 ఉంది అధ్యక్ష. అక్కడ కూడా మనకంటే తక్కువే ఉంది. అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందు ప్రధాన ఉద్దేశం ఏమో ఫెల్పరేజ్ రిలయన్స్ వాళ్ళది అది కంట్రోల్ చేస్తూ ఈ ధరలు కూడా చూడాలి. ఆఖరిగా బేసికల్ క్వశ్చన్ ఒకటి నేను మీ దృష్టికి తీసుకొచ్చి ముగిస్తాను. మనకి ట్యాక్స్ డెవల్యూషన్ పేరుతో ఈ రెండు చూసే మనకు చాలా ఆదాయం అని అంటున్నాం. ఈ రెండు ఏది మన వ్యాట్కి సంబంధించి ఎక్సైజు, అలాగే పెట్రోల్ డీజిల్ది. కానీ అసలు మొత్తం మన మొత్తం మన ఆయు పట్టు కేంద్రంలో జిఎస్టీ రూపంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. 21 నుంచి 25 వరకు మనకి 1,76,000 కోట్లు మాత్రమే అక్కడి నుంచి మనకు వచ్చింది. అందులో ట్యాక్స్ రెవల్యూషన్ ఉంది, అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి, అదర్ గ్రాంట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అది వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టే నా దగ్గర ఉంది. మన నుంచి ఎంత పోయిందంటే వాళ్ళ నుంచి వచ్చింది 1,76,000 కోట్లు, మన నుంచి 4,32,00,000 ఇక్కడి నుంచి వెళ్ళాయి అధ్యక్ష. అందులో జిఎస్టీ పేరుతో ట్యాక్సెస్ కానీ దాంట్లో బ్రేకప్ కూడా చెప్తారు అధ్యక్ష. 21 నుంచి 25 రెవల్యూషన్లో 97,401 కోట్లు, అదేవిధంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి 78,759 కోట్లు, జిఎస్టీకి సంబంధించి కాంపెన్సేషన్ వాళ్ళు మనకు రావాల్సింది ఇచ్చింది, ఇవన్నీ వాళ్ళ నుంచి వచ్చినాయి అధ్యక్ష 6,949 కోట్లు. గ్రాంట్స్కి సంబంధించి కొద్దిగా ఈ సంవత్సరం 24-25 మాత్రం ఎక్కువ వచ్చింది అధ్యక్ష. ఈ మన నుంచి పోయింది. సిజిఎస్టీలో 60,000 కోట్ల 55,004, ఎస్జిఎస్టీలో 78,963 కోట్లు, ఐజిఎస్టీలో 70,840 కోట్లు, సెస్ రూపంలో 29,135 కోట్లు. అదేవిధంగా 16 ఫైనాన్స్ ప్రకారంగా 41 రాష్ట్రాలకు ఇస్తే అందులో మనకి 2.17 ఇస్తే అందులో 33,000 కోట్లు మనకు వస్తుంది. దానిలో కూడా సర్ఛార్జెస్, సెస్లు ఇవన్నీ కూడా పోవాలి అధ్యక్ష. అంటే డబ్బులన్నీ కూడా ఈ రాష్ట్ర డబ్బులన్నీ కూడా కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దానిపైన కూడా నేను మన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను. ఈ ట్యాక్సెస్కు సంబంధించి షార్ట్ డిస్కషన్ పెడితే కరెక్ట్గా, ఎందుకంటే ఒక లెక్కలు నేను చెప్పేది ఒక లెక్కలు ఉంటాయి, బీజేపీ మిత్రులు చెప్పేది మరొక లెక్కలు ఉంటాయి. దీనిపై షార్ట్ డిస్కషన్ పెట్టి అసలు మన ఆదాయ వనరులు ఎంత, మన రాష్ట్రానికి ఎంత వస్తున్నాయి, ఇక్కడి నుంచి కేంద్రానికి ఎంత పోతున్నాయి, తిరిగి కేంద్రం నుంచి మనకి ఎంత వస్తున్నాయి, ఇది క్లారిటీ ఉంటే దానిపైన మనం అవసరమైతే కేంద్రం పైన ఒత్తిడి చేయొచ్చు, లేకపోతే మనకు వచ్చే ఆదాయ వనరులను పెంచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ వైపుగా చేయాలని చెప్పి నేను కోరుతూ అల్టిమేట్గా ఈ రిలయన్స్ సంబంధించిన ఫెల్పరేజ్ని మాత్రం సీరియస్గా దాన్ని సరిచేయటం కాదు, ఆ విధంగా దొంగతనం చేసినందుకు సీరియస్గా తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. శ్రీ దానం నాగేందర్ గారు. థ్యాంక్ యూ సార్. సార్, ఈ తెలంగాణ ఎల్ఏ బిల్ నంబర్ 19 తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మీద మాట్లాడే అవకాశం మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ